మహారాష్ట్రలోని పూణేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది రక్షించారు. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద ఆ 3 అంతస్తుల భవనం, ఆ భవనంలో అంటుకున్న మంటల్ని మనం చూస్తున్నాము. ఒక్కసారిగా ఆ 3 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. పూణేలో జరిగింది అగ్ని ప్రమాదం. భవనంలో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది రక్షించారు. అయితే దట్టంగా పొగలు అలుముకోవడంతో ఆ పక్కనున్న ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే 3 అంతస్తుల భవనం కావడంతో పై వారిని కిందకి తీసుకొచ్చేందుకు ఇలా అక్కడున్న పోల్స్ని పట్టుకొని అక్కడున్న ప్రజల్ని రక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్నపిల్లలు కూడా అందులో చిక్కుకుపోయారు. చిన్నపిల్లల్ని కూడా కిందకి దించుతున్న దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఒక్కసారిగా పొగ రావడం, మంటలు పొగలు ఎగిసిపడ్డంతో అక్కడున్న వాళ్ళంతా తీవ్ర ఇబ్బంది పడ్డారు. క్షణాల్లోనే మనం దట్టమైన పొగ ఎలా అలుముకుందో చూస్తున్నాము. లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నప్పటి దృశ్యాలు, రైట్ సైడ్ బాక్స్లో మంటలు అంటుకున్న కొద్దిసేపటికి, కొన్ని క్షణాలకే దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడంతో అక్కడున్న వాళ్ళు శ్వాస తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. అయితే హుటాహుటిన ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకొని ఫైర్ సిబ్బంది అక్కడున్న ప్రజల్ని, అక్కడ నివసిస్తున్న వారిని పై నుండి కిందకి పోలెక్కి వాళ్ళని కిందకి దించుతున్న దృశ్యాన్ని కూడా మనం చూసాం. పూణేలో జరిగింది ఈ ఘటన. అదొక 3 అంతస్తుల భవనం. అయితే ఈ ఫైర్కి, మంటలు చెలరేగడానికి కారణం ఏంటన్నదైతే ఇంకా తెలియరాలేదు. కానీ ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో అక్కడున్న వాళ్ళంతా హుటాహుటిన బయటికి తరలిచ్చారు. కానీ కొంతమంది అందులోనే చిక్కుకుపోయారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని అక్కడున్న వారందరినీ రక్షించారు. దీంతో ప్రాణాపాయం తప్పిందనే చెప్పాలి. అయితే భారీ ఆస్తి నష్టం అయితే జరిగింది. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాము. రక్షించిన వారిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు ఒక్కసారిగా ఇంట్లోండి బయటికి రావడంతో ఫైర్ సిబ్బంది అక్కడే దగ్గరున్న ఆ బిల్డింగ్కి సంబంధించిన ఒక పోల్ పట్టుకొని వారిని కిందకి సేఫ్గా దించుతున్న దృశ్యాన్ని చూస్తున్నాం. పొగ దట్టంగా అలుముకోవడంతో లోపలున్న వాళ్ళంతా ఒక్కసారిగా బయటకైతే పరుగులు తీశారు. కొంతమంది మాత్రం చిక్కుకుపోవడంతో ఫైర్ సిబ్బంది వాళ్ళని రక్షించారు.